నమస్కారం. సత్య న్యూస్కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్లో ముఖ్యాంశాలు. జిల్లా పార్టీ కార్యాలయంలో నగర తెలుగుదేశం పార్టీ సమావేశం. పెండింగ్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. గురుకుల పాఠశాలకు కోట్ల విలువైన స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ఎన్ఆర్ఐ వెంకటేశ్వర ప్రసాద్. దాతకు పలువురి ప్రశంసలు. సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు ఇప్పటికైనా జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్. ఈ ఏడాది చివరికల్లా నగరపాలక పరిధిలోని 90% డివిజన్లలో మౌలిక వసతుల కల్పన పూర్తవుతుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. అలానే డివిజన్లలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు అధ్యక్షతన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నగర తెలుగుదేశం పార్టీ సమావేశం జరిగింది. నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రసంగించారు. కొత్త ఓటర్ల నమోదులో కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేయాలని ఆయన కోరారు. 3 ఏళ్లలో నగరపాలక పరిధిలోని డివిజన్లలో జరిగిన ప్రగతిని గూర్చి వివరించారు. నాయకులకు కార్యకర్తలకు ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే దామచర్ల సూచించారు. చిన్న చిన్న సమస్యలుంటే సర్దుకుపోవాలని విజ్ఞప్తి చేశారు. డివిజన్లలో అవసరమైన చోట పార్టీ కార్యాలయాల అద్దె తానే భరిస్తానని చెప్పారు. పార్టీ నాయకులు పావులూరి చిరంజీవి, కోట రాంబాబు మరియు 50 డివిజన్ల పార్టీ బాధ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏదైనా కూడా డివిజన్లో వర్కుల గురించి మీరు ఎజెండాలో పెట్టుకోమన్నారు. ఏదైనా లాంగ్ స్టాండ్ నుంచి ఆగిని ఏదైనా ఉంటే ఇబ్బంది ఉంటే దాన్ని 1-2 ఉంటాయి పెట్టండి. మిగతా ఏవైతే ఉన్నాయో వర్క్స్ అవన్నీ నేను మానిటరింగ్ చేస్తానే ఉన్నా, అవన్నీ నేను చూస్తాను. ఈ సంవత్సరం లోపల 35-40 డివిజన్ల వరకు పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి. రోడ్లు, డ్రైన్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అవుతాయి. కాబట్టి అవన్నీ కూడా రోడ్డు వర్కులు అవన్నీ కూడా నేను చూస్తా ఉన్నా. మనకు కావాల్సింది మీరు కూర్చొని మాట్లాడుకోవాల్సిన ఎజెండా ఏంటి అంటే, ఏదైనా డివిజన్లో ఉండే సమస్యలు వేరే ఏమైనా ఉంటే, లేకపోతే డివిజన్లో ఎవరైనా పార్టీలో కొత్త వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదు అంటే మన డివిజన్లో ఎవరైనా అడిగి ఉన్నారా, వాళ్ళకి ఏమన్నా పార్టీ నుంచి వాళ్ళకి సహకారం అందట్లేదా, వీటి మీద మీరు మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళేమో మీటింగ్లో ఉండేటప్పుడే మనకు ఆ డివిజన్లో ఉండే కష్ట నష్టాలు మాట్లాడుకోవాలి. అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం చేస్తా ఉన్నాం. అవన్నీ కూడా మనకు తెలుసు. మనకు అక్కడ ఎవరన్నా పార్టీ నుంచి ఇబ్బంది పడి కొంచెం ఇబ్బందికరంగా ఉంటే ఇమీడియట్గా నోట్ చేసుకొని మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళని పిలిపించి మాట్లాడేదానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని అవన్నీ కూడా మీరు ఎజెండాలో పెట్టుకొని కొన్ని ఏదైతే సమస్యలు ఉన్నాయో ఓటర్ది డివిజన్ ప్రెసిడెంట్, అదేవిధంగా సెక్రటరీ, ఎవరెవరైతే ఈరోజు ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలు ఉన్నారో కొత్తగా ఓట్లు చేర్పించాల్సి ఉన్నాయో, లేకపోతే ఈరోజు చాలా ఏరియాల్లో అపార్ట్మెంట్లు వచ్చినాయి. అపార్ట్మెంట్లో కూడా ఎక్కువ మంది బయట వాళ్ళు ఈరోజు అపార్ట్మెంట్లో చేరిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు ఓటర్ కొడుగా లేదా వాళ్ళకి ఓటర్కు మనం అప్లికేషన్స్ కూడా నేను పార్టీ ఆఫీస్లో పెడతాను. మన డివిజన్లో ఒకరు పోయి ఎక్కడెక్కడ ఓట్లు ఉన్నాయి అవన్నీ కూడా అప్లికేషన్ రాపించి వాళ్ళు చెప్తే తప్పకుండా కూడా ఎంట్రీ చేస్తాం. ఆ ఓట్లు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం చూసుకుంటే పోయినసారి మీటింగ్లో చెప్పాం, ప్రతి డివిజన్లో పార్టీ ఆఫీస్ కార్యాలయం చిన్నది ఓపెన్ చేసుకోండి. అక్కడ కూర్చుంటే మీ అందరూ కూడా ఒక యూనిటీ వస్తుంది. ఏదైనా భేదాలు లేకుండా అందరూ కూడా చూసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయకున్నాం. అదేవిధంగా ప్రతి డివిజన్లో జెండా రాడుతున్నారని చెప్పాం. సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడబోయి అన్న గురజాడ వాక్కులను ఆ కుటుంబీకులు నిజం చేశారు. 5 కోట్ల విలువైన స్థలాన్ని గురుకుల పాఠశాల నిర్మాణానికి విరాళంగా ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. సంతనూతలపాడు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ వింగ్ కమాండర్ సూదనగుంట వెంకటేశ్వర ప్రసాద్ తన సొంత స్థలాన్ని ఎప్పటి నుండో స్థలం లేక నిర్మాణానికి నోచుకొని గురుకుల పాఠశాలకు విరాళంగా ఇచ్చారు.
వారి సతీమణి సూదనగుంట ఇందిరా ప్రసాద్, కుమారుడు అరుణ్ ప్రసాద్ తండ్రి పేరుతో ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అందజేశారు. ఎంతో మంది పేద విద్యార్థులకు ఆసరాగా నిలబడే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి అందజేశారు. ప్రభుత్వం 15 కోట్లు శాంక్షన్ చేసి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పూర్తి చేసింది. 2-3 నెలల్లో ఈ నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు సరైన వసతి ఏర్పడుతుందని గురుకుల పాఠశాల స్టాఫ్ చెబుతున్నారు. ఈ సందర్భంగా స్థలదాతలైన సూదనగుంట వెంకటేశ్వర వరప్రసాద్, ఇందిరా వరప్రసాద్లను సత్య న్యూస్ అభినందిస్తుంది. మా స్కూలు 2002 జూలైలో స్టార్ట్ చేయబడిందండి. రెంటెడ్ బిల్డింగ్లో 2 సెక్షన్స్ 72 మంది స్టూడెంట్స్తో. ఈరోజు కూడా అదే బిల్డింగ్లో అలానే కంటిన్యూ అవుతోంది. కొత్త బిల్డింగ్ ఈ రోజున కన్స్ట్రక్ట్ అవుతోంది. ఈ సంవత్సరం కొత్త బిల్డింగ్లోకి వెళ్తామని అనుకుంటున్నాము. ఈ గత 12-13 ఏళ్ల నుంచి కూడా జిల్లా మొత్తంలో మంచి రిజల్ట్స్ సాధిస్తూ విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక మంచి రిజల్ట్స్తో మా స్కూల్ ముందుంది. ఈ రోజున 8 సెక్షన్స్ 320 స్టూడెంట్స్ ఉన్నారు ఈ స్కూల్లో. అంతా ఫుల్ స్టాఫ్ ఉన్నారు, ఫుల్ స్ట్రెంగ్త్ కూడా ఉన్నారు పిల్లలు. బిల్డింగ్ వచ్చేసి దాతలు సూదనగుంట వింగ్ కమాండర్ సూదనగుంట ఇందిరా ప్రసాద్ గారు. ఆవిడ ప్రత్యేక శ్రద్ధ ఇది శాంక్షన్ కాకముందు ఈ మన స్కూల్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడేది విద్యార్థులు కానీ స్టాఫ్ కానీ ఏ విధంగా నడిచింది? ఇంతకుముందు మనకు ఈ పాపం ఎండకి వానకి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండేది. విద్యార్థులు కానీ స్టాఫ్ కానీ కొంచెం ఇబ్బంది పడుతుంది. ఇటువంటి వాళ్ళు ఈ టాయిలెట్స్ ఇవన్నీ కూడా సక్రమంగా ఉండేటువంటివి కాదు, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆయన పాపం గొప్ప మనసు చేసుకొని ఈ పాఠశాలకు మాకు అందరికీ కూడాను ఈ స్థలాన్ని డొనేట్ చేశారు. ప్రభుత్వం కూడాను పెద్ద మనసు చేసుకొని బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేశారు. ఇక్కడ కనుక మేము వస్తే మాకు అన్ని సౌకర్యంగా ఉంటాయి, విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ సౌకర్యంగా ఉంటాయి. 2002లో యాక్చువల్లీ స్కూల్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి కూడాను స్థలం కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. మనకు ఎల్లూరు డొంకలో ఉండేటువంటి స్థలం కూడా ఒకసారి 4 acres ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు. తర్వాత ఒకసారి ఇచ్చారు. అప్పటి నుంచే కూడా మేము స్థలం కోసము బిల్డింగ్ల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. కానీ వీళ్ళ సహాయంతో మనకు ఇవన్నీ కూడా సమకూరుతాయి. స్పోర్ట్స్కి సంబంధించి కానీ విద్యార్థులకి స్థలం లేకపోవడం వల్ల ఎలా ఇబ్బంది పడేది? అంటే మా గ్రౌండ్ పర్పస్ వేరే హై స్కూల్ మీద ఆధారపడాల్సి వచ్చింది సార్. యాక్చువల్లీ మాకు మార్నింగ్ గ్రౌండ్ ఉండాలి, కానీ అది లేకపోవటం వల్ల పిల్లలకి మేము అవతల గ్రౌండ్ తీసుకెళ్ళి ఆడిపించాల్సిన పరిస్థితి వచ్చింది సార్. అది మార్నింగ్ 5 to 6. సోషల్ టీచర్గా పనిచేస్తున్నటువంటి సార్ తోటి మాట్లాడదాం. సార్, మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు? ఈ స్కూలు ప్రారంభానికి నోచుకోబోతుంది. గతంలో మీరు ఇబ్బందులు చూసి ఉంటారు, ఇంకా ఇబ్బందులు కూడా తెరదించబోతా ఉంది, ప్రారంభానికి నోచుకోబోతుంది. ఎలా సార్? నేను ఈ స్కూల్లో గత 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను సార్. కనీసం నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కనీస వసతులు కూడా ఈ స్కూల్లో లేవు. సార్ ఎస్వి ప్రసాద్ గారి దయ వల్ల 3.5 ఎకరాల స్థలం ఇవ్వటం వల్ల స్కూల్ అంతా చాలా చక్కగా మంచి స్టేట్లోనే నెంబర్ 1 స్కూల్లా తయారవుతుంది. చాలా హ్యాపీగా అవుతుందండి. మంచి వాతావరణం. ఇప్పటికే మా గురుకుల పాఠశాల మంచి రిజల్ట్ తోటి నడుస్తుంది. ఇక్కడికి కూడా ఈ స్కూల్కి వస్తే అన్ని వసతులు సమకూరిన తర్వాత ఇంకా మంచి రిజల్ట్ రావడానికి ఉపాధ్యాయులంతా సాయశక్తిలా కృషి చేస్తామని కోరుకుంటున్నాను సార్. ఇంకా 2-3 నెలల్లో ఇది పూర్తి చేసుకొని పిల్లలందరూ విద్యార్థులందరూ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక ప్రశాంతమైన వాతావరణంలో విద్యను అభ్యసించి మరింత మంచి రిజల్ట్ తీసుకొచ్చి ప్రకాశం జిల్లాకే తలమానికంగా ఉన్నటువంటి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ని మరింత అభివృద్ధి చెందాలి. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో శరత్, సత్య న్యూస్. ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో ఒంగోలులోని డిఆర్ఎం హైస్కూల్ ఆవరణలో ఆటోల తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలను, చోదకుల డ్రైవింగ్ లైసెన్సులను పరిశీలించారు. పలువురు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఈ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నారు. షార్ట్ కొట్టుకుని
జిల్లాలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు ఒంగోలులోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలో కౌన్సిలింగ్ జరుగుతుందని ప్రిన్సిపాల్ పి రాజశేఖర్ బాబు తెలిపారు. పూర్తి వివరాలకు 8866662186 సెల్ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. మున్సిపల్ కార్మికుల పొట్టగొట్టే జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని 3 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు సమ్మెను విరమించారు. కమిషనర్తో జరిగిన చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. 3వ రోజు సమ్మె సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్మికులు నగరపాలక సంస్థ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యాయమైన కోరికలు పరిష్కరించడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు రావట్లా. 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీల్లో ఈరోజు మున్సిపల్ కార్మికులు సమ్మెకి దిగారంటే ఈరోజు అనేక దఫాలుగా ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి సమస్యల్ని చెప్పుకున్నారు. కానీ ఆ సమస్యలు పరిష్కారం చేయని పక్షంలో ఈరోజు 279 జీవోని రద్దు చేయాలని చెప్పేసి జరుగుతున్న ఉద్యమానికి ఈరోజు ప్రభుత్వం ఎక్కడ చూసినా కూడా ఈరోజు ఈ పోలీసుల ద్వారా ఉద్యమాన్ని అణిచివేయాలని చెప్పి చూస్తా ఉంది. దీన్ని మేము మహిళా సంఘంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు పోలీసుల నిర్బంధం అరెస్టుల వల్ల ఈరోజు సమస్యలు పరిష్కారం కావు. ఖచ్చితంగా చిత్తశుద్ధితో ప్రభుత్వం ఈరోజు ముందుకు వచ్చి 279 జీవోని ఈరోజు వెంటనే ఉపసంహరించుకోవాలి, రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మనం చూస్తా ఉన్నాం గత 3 రోజులు ఈ న్యాయసమ్మతమైనటువంటి డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి దమన నీతిని కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒకవైపున దేశమంతా స్వచ్ఛ భారత్ అని, పరిశుభ్రతని 100 కోట్లు 1000 కోట్లు వాళ్ళు ఫోటోలు దిగడానికి ఖర్చు పెడుతున్నారు. రెండో వైపున ఎవరైతే ఈ స్కావెంజర్ పని, ఈ బజార్లు చిమ్మి పట్టణాన్ని నగరాలని సుందరంగా తీర్చిదిద్దేటువంటి వీళ్ళకి న్యాయబద్ధమైనటువంటి వేతనాలు ఇవ్వకుండా వీళ్ళ పట్టుకొట్టేటువంటి కాంట్రాక్టర్లకి వీళ్ళని ఒప్పచెప్పి ఆ విధంగా కాంట్రాక్ట్ సిస్టాన్ని పెంచి పోషించి కార్మికుల నోళ్లు కొట్టేటువంటి కార్యక్రమం దేశమంతా జరుగుతున్నది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ముఖ్యమంత్రి జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక దోపిడీ చేస్తుందని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు పి ప్రసాద్ ధ్వజమెత్తారు. జీఎస్టీపై వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ సమావేశంలో ఆయన ప్రధానోపన్యాసం చేశారు. జీఎస్టీ అనేది కేవలం వర్తక వ్యాపారుల మీద పడేది కాదని, దేశంలోని ప్రతి వ్యక్తి మీద పడే పన్నుల భారమని అన్నారు. జీఎస్టీతో దేశాభివృద్ధి జరుగుతుందని ప్రధాని మోడీ చెబుతున్నారని, పెద్ద నోట్ల రద్దు సమయంలో ఇదే చెప్పారని, అయితే దేశం అభివృద్ధి సాధించిందా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి కొంగర నరసింహం, పీడీఎస్యు రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి వై సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఇస్తుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. వివిధ దేశాల ఆచరణ కానీ అనుభవాలు కానీ ఇదే విషయాన్ని వెల్లడి చేసింది. గత ఏడాది నవంబర్లో డిమానిటైజేషన్ పేరిట పెద్ద నోట్ల రద్దు చర్య అవినీతి నల్లధనాన్ని అరికట్టే పేరిట ఏదైతే చేపట్టారో అది అవినీతిని నల్లధనాన్ని ఉగ్రవాదాన్ని అరికట్టలేదు. అదేవిధంగా ఇవాళ పన్నుల వ్యవస్థలో పారదర్శకతని ప్రక్షాళన పద్ధతిని ప్రవేశపెడతామని ఏదైతే చెప్తుందో ఇది కూడా ఆచరణలో అలాగే జరుగుతుందనేది రేపటి అనుభవాలు నిరూపిస్తాయి. ఈ దేశంలో చిన్న పరిశ్రమలు వర్తకాలు వ్యాపారాలని దెబ్బతీసి బడా పరిశ్రమలకి మరింత మేలు చేసే లక్ష్యంతో, అదేవిధంగా ఈనాటికి 90% మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారు. వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిశ్రమలు చిన్నవి. వాటిని ధ్వంసం చేయడం ద్వారా కోటాను కోట్ల మంది శ్రామికుల జీవితాలని ఉపాధిని కూడా దెబ్బతీసేటటువంటిది. ఇందులో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జిఎస్టీ సిస్టమ్ పన్ను విధానం ఇప్పటికే అనేక చిన్న పరిశ్రమలు మూతపడటానికి దారితీసింది. ఆ విధంగా లక్షలాది మంది తమ ఉపాధిని కోల్పోయి వీధిన పడ్డారు.
దీని ఫలితం రాబోయే రోజుల్లో చిన్న చిన్న దుకాణాలు వ్యాపార వర్గాలన్నీ కూడా మూతపడి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతిని బేకారులుగా మారే పరిస్థితి కూడా దారితీస్తుందనేది మా పార్టీ అంచనా వేస్తుంది. అందువల్ల ఇది ప్రభుత్వం చెప్తున్న ఉపాధికి ఉపయోగపడేది కాకుండా ఇది ఉపాధిని నిర్వీర్యం చేసే దీనికే దారితీస్తుందనేది మా పార్టీ బలంగా భావిస్తుంది. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ జీఎస్టీని వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం న్యూ డెమోక్రసీ తమ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని బీఎస్ఎన్ఎల్ యూనియన్ నాయకులు వి వెంకయ్య తెలియజేశారు. బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష నిర్వహించారు. వేతన సవరణ ఒప్పందాన్ని తక్షణం అమలు చేయాలని, బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులకు 1/1/2017 నుండి పెన్షన్ సవరణ అమలు చేయాలని, పెన్షన్ కాంట్రిబ్యూషన్ బేసిక్పై లెక్కించేందుకు అంగీకరించాలని, బీఎస్ఎన్ఎల్లో డైరెక్ట్గా రిక్రూట్ అయిన వారికి 30% రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని యూనియన్ నాయకులు పి మల్లిక్ బాబు, కె కోటేశ్వరరావు, టి రవికుమార్లు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. Associations, Burma BSNL unions and associations, CTM ఆఫీసుల ముందు, CMD ఆఫీసు ముందు ఈ ఒకరోజు నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మనకందరికీ తెలుసు, మన గతంలోనే ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమాన్ని కూడా రేపు 27వ తారీఖున జరగబోతున్న ఒకరోజు సమ్మెకు మన మిత్రులందరినీ, ఉద్యోగులని, అధికారులందరూ కూడా సమాయత్తం చేయడం కోసం ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ డిమాండ్స్ ఏంటి? పే రివిజన్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం మనకి హామీ ఇచ్చి ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న విషయం ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో నష్టాలు వస్తున్నాయి కాబట్టి పే రివిజన్ చేయడం సాధ్యం కాదు అని చెప్తా ఉంది. బిఎస్ఎన్ఎల్లో నష్టాలు అనేది ఎవరి వల్ల వస్తున్నాయి అనేది మన ఉద్యోగులకి అందరికీ తెలుసు. ఉద్యోగులకే కాదు, ప్రజలందరికీ తెలుసు. బిఎస్ఎన్ఎల్ పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పూర్తిగా వ్యతిరేక విధానాల ద్వారా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన ఒంగోలులోని ఎన్ఎన్ఆర్ అండ్ సిఎల్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ ఎస్కే మీరావళి ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 7013950097 నెంబర్ని సంప్రదించాలని కోరారు. సత్యన్యూస్ స్వల్ప విరామం. జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. జిల్లాలో జీఎస్టీ పేరుతో అధిక ధరలకు అమ్మేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిత్యావసర సరుకులు అమ్మే వ్యాపారులు షాపుల ముందు ధరల పట్టికను ఏర్పాటు చేయాలన్నారు. జీఎస్టీ వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు తగ్గాయన్నారు. కానీ ప్రజలలో జీఎస్టీ వల్ల ధరలు పెరుగుతాయనే అభిప్రాయం ఉందని నాగలక్ష్మి చెప్పారు. ఈ విషయమై వ్యాపారులు అవగాహన కల్పించాలన్నారు. జీఎస్టీ పేరుతో అధిక ధరలకు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు తెలియజేసేందుకు పౌర సరఫరాల శాఖలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. నిరుద్యోగులకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాన్ని ఇప్పించే ఉద్దేశంతో ప్రధానమంత్రి కౌశల్ కేంద్రను ఒంగోలు మంగమూరు రోడ్లో ఏర్పాటు చేస్తున్నట్లు సించ్రో సర్వ్ గ్లోబల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సెంటర్ హెడ్ వై విద్యాసాగర్ తెలిపారు. ఈ నెల 15వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఎంపీ వైవి సుబ్బారెడ్డి కేంద్రాన్ని ప్రారంభిస్తారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సెంటర్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్, ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. స్థాపించబడడం జరిగింది. ఈ కేంద్రాన్ని జూలై 15వ తేదీ గౌరవ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు టోటల్గా 5 సెక్టర్స్ మేము సెలెక్ట్ చేసామండి. సో ఆ 5 సెక్టార్స్ వచ్చేసి ఐటీఈఎస్ అనేది మొదటిది, ఐటీఈఎస్, టెలికాం, మైనింగ్, అపరెల్, జెమ్స్ అండ్ జ్యువెలరీ. సో ఈ 5 సెక్టార్స్ని మనం ఈ కేంద్రంలో శిక్షణ ఇచ్చి, ఈ శిక్షణ అనంతరం సర్టిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా సర్టిఫికేషన్ వస్తుంది, ఎన్ఎస్డి సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్తో పాటు 100% వీళ్ళకి ప్లేస్మెంట్ అనేది మేము కల్పిస్తున్నామండి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఇదంతా టోటల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ వచ్చేసి
డిపెండింగ్ అపాన్ వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ మా కోర్సుకి వాళ్ళ క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితే వాళ్ళని మన కోర్సులోకి వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటాము. ఈ కోర్స్ అయిపోయిన అనంతరం వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది మనం ఇక్కడ కల్పిస్తాం సార్. ఇది వచ్చేసి నాన్ రెసిడెన్షియల్. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా పార్టీ కార్యాలయంలో నగర తెలుగుదేశం పార్టీ సమావేశం. పెండింగ్లో ఉన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని కోరిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. గురుకుల పాఠశాలకు కోట్ల విలువైన స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ఎన్ఆర్ఐ వెంకటేశ్వర ప్రసాద్. దాతకు పలువురి ప్రశంసలు. సమ్మె విరమించిన మున్సిపల్ కార్మికులు ఇప్పటికైనా జీవో నెంబర్ 279ని రద్దు చేయాలని డిమాండ్. సత్య న్యూస్లో నేటి మాట. మాట్లాడిన మాట సంధించి వదిలిన బాణం, జరిగిపోయిన కాలం, వదులుకున్న అవకాశం మళ్ళీ తిరిగి రావు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.